హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ని తొందరగా స్టిచ్చింగ్ చేయలేకపోతున్నారా? అయితే మీకోసం అయితే నేను ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనేది మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటాం కదండి, దాని ప్రకారమే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేస్తాం. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ అనేది ఉంచేసి కట్ చేసేసుకోవాలి. సో ఇదిగోండి, ఈ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసేసానండి. అంటే లైనింగ్ అనేది మెజర్మెంట్ ప్రకారం కట్ చేశాను. మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసి కట్ చేశానండి. అయితే మీకు ఇప్పుడు టిప్ షేర్ చేస్తానని చెప్పాను కదా. సో అది ఆ టిప్ ఏంటంటే, మన మిషన్ మీద ఇట్లా లైనింగ్ మెయిన్ క్లాత్ పెట్టేసి కుట్టేసరికి చాలా టైం పడుతుందండి. అయితే నేను ఇప్పుడు చూడండి గమ్ముతో జాయింట్ చేస్తాను. గమ్ముతో జాయింట్ చేసేటప్పుడు ఇట్లా పెట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇది ముక్కల్లాగా కట్ చేశాను. కారణం ఏంటంటే ఇది బ్యాక్ ఓపెన్ అనమాట, అందుకోసము ఇట్లా రాంగ్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఈ లైనింగ్ అనేది దీని మీద ఇట్లా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సెట్ చేసేసుకోవాలండి. నీట్గా సెట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే, గమ్ము బాటిల్స్ ఉంటాయి కదండి, ఫ్యాబ్రిక్ గమ్ అంటే ఇస్తారనమాట లైనింగ్ షాప్లోన. ఇట్లా కోన్ షేప్లో కూడా ఉంటుంది, నార్మల్గా ఇప్పుడు డబ్బా షేప్లో కూడా ఇట్లా ఉంటాయండి. కోన్ షేప్లో కూడా వస్తాయి. అయితే తీసేసుకొని ఏం చేయాలంటే, చివరిని ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదండి, ఈ లైనింగ్ క్లాత్ చివరి ఎడ్జ్ని చిన్న చిన్న డాట్స్ లాగా ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని చెయ్యితోటి ఇలా అద్దేసినా పర్వాలేదండి, అంటేస్తుంది. లేదంటే ఐరన్ బాక్స్తోనైనా ఐరన్ చేయాలి. అది ఐరన్ బాక్స్తో ఎలా చేయాలని కూడా చెప్తానండి ఈ వీడియోలో. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మనం ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేటప్పుడు మాత్రము క్లాత్ని బట్టి ఐరన్ చేయాలండి. ఎందుకంటే అన్ని క్లాతులకి చేసామనుకోండి ఒకేలాగా అది అంటేస్తాయి అనమాట, పాడైపోద్ది బ్లౌజ్ అనేది. ఇప్పుడు నేను చూడండి ఇగోండి ఒకవైపు అయితే అంటించేసాను కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా చిన్న చిన్న డాట్స్ ఇగోండి, రెండో సైడ్ కూడా సేమ్ ఇట్లా చిన్న చిన్న డాట్స్ అవి పెట్టేసుకొని ఇట్లా రఫ్ చేయండి. ఇలా అదితే చాలు. ఈ కిందను కూడాను అలా పెద్ద పెద్దవి డాట్స్ అనేవి పెట్టేయకండి, మరకల్లాగా వచ్చేస్తాయి అనమాట. చిన్నవే పెట్టండి, ఎందుకంటే మళ్ళీ మనం కుట్టేస్తాం కదా, వెంటనే స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం కాబట్టి పెద్దవి పెట్టిన అవసరం లేదండి. చిన్నది కొంచెం అంటితే చాలు. కుట్టు కూడా అయిన అవసరం లేదండి. సైడ్ని ఒకవేళ ఊడిపోద్ది అనేసి భయంగా ఉంటే మాత్రం చిన్న కుట్టు వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా కుట్టేయవచ్చు అనమాట. అంటే డబుల్ స్టిచ్ చేయకుండా నార్మల్గా కుట్టేయవచ్చు. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుడతామో అలా కుట్టేయవచ్చు. ఇప్పుడు చూడండి ఐరన్ బాక్స్ తీసేసుకున్నాం కదా, క్లాత్ చాలా పలుచగా ఉందనుకోండి, అందులోన ఐరన్ బాక్స్లోన మనకి ఉంటాయి కదండి పలుచ క్లాత్కో ఎట్లా ఐరన్ చేయాలి అట్లా ఉంటాయి కదండి, అట్లా పెట్టేసి మాత్రమే చేసేసుకోండి. లేదంటే కాలిపోద్దండి బ్లౌజ్ అనేది. చూసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకొని అనేది ఇట్లా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్ చేసేసాక లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత ఉంచేసి మిగతాది మెయిన్ క్లాత్ అనేది ఇలా తీసేయండి. అంటే మనం కరెక్ట్గా మెజర్తో లైనింగ్ అనేది కట్ చేస్తాం కదా, అందుకోసం మిగతా క్లాత్ ఇట్లా తీసేసి కట్స్ పెట్టేసుకోండి. సేమ్ మనం ఏ విధంగా ముందు మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ మీద కట్స్ పెట్టేసుకోండి. చూసారు కదా, ఇట్లా అనమాట. ఇలాగ అయితే మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. అంటే ఈ జారిపోయే క్లాతులు గట్టు ఉంటాయి కదండి, మిషన్ మీద అసలు ఆగవన్నమాట జాయింట్ చేసేటప్పుడు. అందుకు ఇట్లా గమ్ముతో జాయింట్ చేసేసామనుకోండి, ఇంకా నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా కుడతామో తొందరగా అయిపోద్దో అట్లానే కుట్టేసుకోవచ్చు. ఇగోండి బ్యాక్ సైడ్ చేసేసాను కదా. తర్వాత ఈ ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ ఉంటుందండి. ఇది మోడల్ బ్లౌజు. ఈ మోడల్ బ్లౌజ్ అనేది ముందుగా ఒక వీడియో పెట్టాను చూడండి, అది ఎలా స్టిచ్ చేయాలని చెప్పేసి. నేనైతే ఇది ఓన్లీ నార్మల్గా ఎక్కువ బ్లౌజులు కుట్టాలంటే ఈ విధమైన టిప్స్ అనేది పాటించండి అని చెప్పేసి అయితే లైనింగ్ బ్లౌజులకి అయితే ఇట్లా షేర్ చేస్తున్నాను అండి. ఇందులో స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదండి. నార్మల్గా ఇట్లానే మనకి ఎన్ని బ్లౌజులు కావాలో అన్ని బ్లౌజులు కూడా ముందు రోజు కట్ చేసుకొని ఇట్లా గమ్ పెట్టి జాయిన్ చేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసి ఉంచేసామనుకోండి, తొందరగా మార్నింగ్ మిషన్ ఎక్కినా సరే కొంచెం ఎక్కువ బ్లౌజులు అనేవి అవుతాయి అన్నమాట. చూసుకోండి ఈ విధంగా. అదే మిషన్ మీదే 2 జాయిన్ చేయాలంటే మాత్రం టైం ఎక్కువ పట్టేస్తుంది. ఎందుకంటే జారిపోయే క్లాత్లు అయితే అసలు ఆగవండి మిషన్ మీద. అందుకోసం ముందుగానే ఈ విధంగా చిన్న చిన్న ఇట్లా ట్రిక్స్ పాటిస్తూ మనం చేసామనుకోండి, చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది కుట్టేయవచ్చండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఇప్పుడు నేను ఏ విధంగా జాయింట్ చేశానో అదే విధంగా జాయింట్ చేసేయండి. సో హ్యాండ్స్కి అయితే మనకి ఒకవేళ అంచు ఉందనుకోండి, దానికైతే జాయింట్ చేయకండి, అంచు తిప్పుతాం కదా అందుకోసము. అదే పైపింగ్ వేయాలంటే జాయింట్ చేసేవాడమే. అది కూడా ఇప్పుడు చూడండి ఇంకోటి చెప్తాను. ఇది లోడింగ్ పైపింగ్ కానీ చేసామనుకోండి బ్లౌజ్కి, అలాంటప్పుడు అయితే గమ్ముతో జాయింట్ చేయకూడదండి. ఎందుకంటే లోడింగ్ పైపింగ్ చేసామనుకోండి లైనింగ్కే కాదండి, ముందు పైపింగ్ అనేది వేసేసుకొని మెయిన్ క్లాత్ కుడతాం కాబట్టి అలాంటప్పుడు అయితే ఈ టిప్ అనేది సెట్ అవ్వదన్నమాట. నార్మల్గా బ్లౌజులు కుట్టాలి, నార్మల్గా పైపింగ్ వేసుకోవాలంటేనే ఇట్లా అవుతుందండి. లోడింగ్ పద్ధతిలో వేయాలంటే ఇట్లా అవ్వదు. సో ఇదైతే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనకి ఎంత కావాలో అలాగే
జాయింట్ అనేది చేసేసేయండి. ఇగోండి ఇలాగా మిగతా క్లాత్ అనేది ఉంది కదండి నెక్ దగ్గర ఇదంతా కట్ చేసేయడమే. ఇగోండి క్రిందన మొత్తం ఈ గమ్ము బాటిల్ అయిపోయింది. సో ఇగోండి ఈ విధంగా అనమాట చేత్తోనైనా అద్దేసుకోండి. అద్దేసుకొని ఐరన్ బాక్స్ ఒకవేళ లేదనుకోండి ఫ్యాన్ దగ్గర ఒక క్షణం ఉంచేస్తే సరిపోద్ది, ఆరిపోతుందండి. ఇగోండి లేదంటే ఐరన్ బాక్స్తోని కొంచెం ఇట్లా ఒత్తేసుకోండి. చెప్పాను కదండి ఐరన్ చేసేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా టిప్స్ అయితే పాటించాలండి. బ్లౌజ్ అనేది కాలిపోద్ది, దగ్గరికి అయిపోద్ది అనమాట. పల్చని క్లాత్ మీద ఎక్కువసేపు ఉంచేసామనుకోండి. అది కూడా ఐరన్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ సైడ్ ఐరన్ చేయకూడదు, నార్మల్గా లైనింగ్ వైపే ఐరన్ చేయాలి. సో ఇగోండి ఇట్లా. తర్వాత వచ్చేసి ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసేయండి. ఇవ్వండి నీట్గా మనము ఇంకా మరి ఇంకేం పని చేయని అవసరం లేదండి. ఇలా తీసుకెళ్ళి కుట్టేయడమే అనమాట. ఈ క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా సరే ఇప్పుడే తీసేస్తాం కదా, ఇలాగెళ్ళి ఒకవేళ అప్పటికి ఇవి జాయింట్ కొంచెంగానే ఊడిపోయాయి అనుకోండి, జస్ట్ చిన్న కుట్టు వేసేస్తే సరిపోద్ది. లేదంటే వెంటనే కుట్టేస్తామంటే మాత్రం కుట్టేయడమే అనమాట, బ్లౌజ్ని సెట్ అయిపోతుంది, సరిపోద్ది. ఎక్స్ట్రా చిన్న చిన్న క్లాతులునే తీసేయండి. ఇవ్వండి చూసారు కదా ఇట్లా అనమాట. ఫ్రంట్ది అయితే అయిపోయింది. అయితే ఇగోండి కట్స్ కూడా చిన్న చిన్నవి మనం ముందుగా మార్కింగ్ చేసినప్పుడు కట్స్ పెట్టేసుకుంటాం కదా, అది మళ్ళీ ఒకసారి ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి ఇట్లా. సో చూసారు కదండి ఈ విధంగా అనమాట. చేతులకి అవసరం లేదండి. అదే సో హ్యాండ్స్కి అయితే అంచు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా అంటించకండి. అది పైపింగ్ వేయాలంటే అంటించుకోండి. అది కూడా లోడింగ్ పైపింగ్ అయితే అలా కూడా అంటించకూడదు, నార్మల్గా ఉంచేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్కి అంచు వచ్చింది కదా, నేనైతే దీనికి ఇప్పుడు అంటించను. లైనింగ్ పెట్టేసి వెనక వైపు తిప్పేసి జాయింట్ చేసేస్తాను. ఇది షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కూడా చిన్నవే కాబట్టి దీని పని అంత అవసరం లేదు, నార్మల్గా కుట్టేయవచ్చు మిషన్ మీద. సో ఈ ట్రిక్స్ ఎలాగుందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.